బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా బనగానపల్లిలో విద్యార్థుల మధ్య కొట్లాట బాలుడి జీవితాన్ని చిదిమేసింది. పాఠశాలలో తోటి విద్యార్థులతో గొడవపడిన విద్యార్థి కొట్లాటలో 2 కాళ్లు పోగొట్టుకున్నాడు. గమనించిన స్కూల్ యాజమాన్యం కార్తిక్ను కనీసం హాస్పిటల్కు తీసుకెళ్లకుండా తల్లికి ఫోన్ చేసి తమ అబ్బాయిని హాస్పిటల్కు తీసుకెళ్లాలని సమాచారం ఇచ్చారు. విద్యార్థులను చూసుకోవాల్సిన ఉపాధ్యాయులే కనీసం పట్టించుకోకపోవడం ఏంటని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న కుటుంబంలో కొడుకు మంచాన పడడంతో కార్తిక్ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. స్కూల్ కాడ కింద పడ్డాడని ఫోన్ చేశారు నాకు సార్లు. నేను పోయాక ఆడ సుమారు పెద్ద దెబ్బ అయ్యి పని పెట్టినారు బండి మీద. టీచర్లు అసలు పట్టించుకోలే. మాకే చెప్తున్నారు తలుకోవమ్మా అని. మేము ఎట్లా తలుకోవాలి సార్ అని అట్లా అడిగినా కానీ అటు పంపించాలేమో వచ్చాలేమో అని అనేది తొలకండి మళ్ళీ మాకు వాళ్ళకి ఫోన్ చేయని ఇచ్చినారు ఫోన్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. ప్రసన్న నంద్యాల జిల్లా ఉక్కు మండలం చెర్లోపల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న కార్తిక్ తమ అదే తరగతిలో ఉన్నటువంటి ఒక విద్యార్థితో చిన్న స్వల్పపాటి ఏదైతే గొడవ అది కాస్త కార్తిక్ 2 కాళ్ళు విరిగిన ఘటన ఏదైతే ఉందో ఇప్పుడు కలకలం రేపింది. ఆ ఘటన నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో పాఠశాల ఉండంగా జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అక్కడ ఉండే స్థానిక ఉపాధ్యాయులు ఉన్న సమయంలోనే 4 గంటల ప్రాంతంలో చివరి క్లాస్ పీరియడ్ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడ ఉండే ఉపాధ్యాయులు జరిగిన ఘటనకు సంబంధించి కార్తిక్ తల్లికి ఫోన్ చేసి చెప్పారు. తమ తల్లి పాఠశాలకు వెళ్ళి చూస్తే అక్కడే కార్తిక్ కాళ్ళకి అయినటువంటి గాయం ఏదైతే ఉందో ఆ గాయం హాస్పిటల్ కి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కాళ్ళకైనటువంటి గాయం ఏదైతే ఉందో చూడ్డానికి బాగానే ఉన్నప్పటికీ లోపల కాళ్ళు విరిగినట్లుగా హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు నిర్ధారించినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉండే స్థానిక ప్రధాన ఉపాధ్యాయుడు కావచ్చు లేదా ఉపాధ్యాయులు చివరి పీరియడ్ ఉన్నటువంటి సమయంలో ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో క్లాసు జరిగే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందా, అక్కడ జరిగిన ఘటన సమయంలో ఉపాధ్యాయులు ఉన్నారా లేకుంటే ఆ లీజర్ అవర్ గా క్లాస్ ఉందా అనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉండే పాఠశాల యాజమాన్యందే బాధ్యత అంటూ తమ తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యా బుద్ధులు నేర్పేటటువంటి గురువులు ఆ పాఠశాల పీరియడ్ జరిగే సమయంలో 4 గంటల సమయంలోనే ఆ పాఠశాలకు చివరి పీరియడ్ ఉంటుంది. ఆ చివరి పీరియడ్ సమయంలోనే ఒకవేళ క్లాస్ కి టీచర్ రాకపోవడంతో లీజర్ అవర్ ఉంటుందా, లీజర్ అవర్ లోనే ఈ ఘటన చోటు చేసుకుందా, ఎందుకు ఈ ఘటన ఇంత జరిగినా కూడా ఉపాధ్యాయులు ఆ కార్తిక్ ను హాస్పిటల్ కి ఎందుకు తీసుకెళ్లలేదంటూ తమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన నాకు చోటు చేసుకోవడానికి కారణమైనటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు కావచ్చు లేదా టీచర్స్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ తమ తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి.